హలో ఆల్, వెల్కమ్ టు శివారేష్మ వైబ్స్. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన సోయా కబాబ్స్ చూసేద్దాం. యాక్చువల్గా ఇవి మీల్ మేకర్ వడలు అని కూడా అనొచ్చు. మనం మీల్ మేకర్ తీసుకుని నేను కొంచెం వాటర్లో బాయిల్ చేసేస్తున్నాను. సో అలా కొంచెం బాయిల్ అవ్వగానే ఇలా మొత్తం వాటర్ పోయేలాగా, డ్రైన్ అయిపోయేలాగా పిండేసి పక్కకు తీసేసుకోవాలి మొత్తం మీల్ మేకర్స్ని. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పుదీనా అండ్ ఆల్సో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా వాటర్లో క్లీన్ చేసుకుని నెక్స్ట్ సోయా చంక్స్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ చాపర్ ఉంది కదా, ఇందులో తురిమేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక బౌల్లోకి కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను, కట్ చేసుకున్న ఉల్లిపాయలు. అలాగే తురుముకున్న ఈ సోయా చంక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో మిగిలిన సోయా చంక్స్ కూడా ఇలా తురిమేసుకుంటున్నాను మొత్తం అన్ని. అలా మొత్తం తురిమేసుకున్నాక ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ పిండి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 4 స్పూన్స్ శనగపిండి కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను, కావాలంటే కారమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక స్పూన్ గరం మసాలా, తర్వాత కొంచెం జీరా పౌడర్ అండ్ అలాగే కొంచెం కసూరి మెతి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలా అన్ని వేసి బాగా కలిపేసుకోవాలి. సో ఈ శనగపిండి, ఈ పిండి అనేది కొంచెం బైండ్ చేస్తుంది అనమాట. అంతా మంచిగా కలిపేసుకోవాలి బైండ్ అయిపోయేలాగా. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, అందుకే చాలా హెల్దీ రెసిపీ. అండ్ సోయా చంక్స్ అంటే చాలా హై ప్రోటీన్ కదా. సో చూసారు కదా, ఇలా కలిపిన మిశ్రమాన్ని ఇలా వడల్లాగా చేసేసుకుంటున్నాను. ఇలా వడల్లా చేసేసుకుని మనం ఇంకా ప్యాన్ మీద వేసేసుకోవడమే. చాలా జాగ్రత్తగా చేసుకోండి, లేదా ఇంకా కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నా కూడా ఇంకా బాగా బైండ్ అవుతుంది. ఇలా మంచిగా వడల్లా చేసేసుకుని ప్యాన్ మీద వేసుకుని ఆ తర్వాత కొంచెం కాలాక ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట మసాలా వడలు తింటాం కదా, అంత టేస్ట్ ఉంటాయి. అండ్ మంచిగా మనం చాలా తక్కువ ఆయిల్ తో చేసుకుంటున్నాము. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ ట్రై చేయండి మీరు. మీల్ మేకర్ అండ్ సోయా చంక్స్ అనేవి చాలా హై ప్రోటీన్ ఫుడ్ కదా. సో మంచిగా డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ లో. అండ్ చాలా హెల్తీగా ఉంటుంది. మనం ఇలా వడలు అలాంటివి తినలేకపోతున్నాం అనే బాధ ఉండదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మంచిగా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ టేస్ట్ చూసాక. మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివారేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ us. ఇలాంటి చాలా డెలిషియస్ వంటలు నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.